రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా సింపుల్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని డిఫరెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిలో తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి అవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్కి బాగా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న దోశల్లాగా గంటెతో వేసుకొని వాటి మీద కొద్దిగా ఆయిల్ పైనుంచి పోసి మూత పెట్టి వాటిని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దోశ అనేది కొద్దిగా కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో ఆ దోశలని బ్యాక్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత అవి కాలేంత వరకు, ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, డిఫరెంట్గా టేస్టీ దోశ రెడీ. ఈ దోశలోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.